వర్సెస్ కన్నడ గురించి మాట్లాడతాం. కళ్యాణ్ బిలాంగ్స్ టు తెలగ. అసలు తెలగ అనేసి ఒక క్యాస్ట్ అనేది నాకు తెలీదు. నాకు అసలు తెలగ క్యాస్ట్ ఏమనేసి కూడా తెలీదు. అది ఎవరైనా తెలగ క్యాస్ట్ అంటే ఏమి అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి 4-5 క్యాస్ట్లు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఇట్ బిలాంగ్స్ టు గోదావరి డిస్ట్రిక్ట్. ఏంటో గోదావరి అబ్బాయిలు బాబోయ్, జీవితంలో గోదావరి అబ్బాయిలు ఎక్కడెక్కడి నుంచో గోదావరి మనుషులతో నా లైఫ్లోకి సడన్గా దూరారు స్వామి. ఈ పోలీసు సోల్జర్కి సంబంధించిన క్యాస్ట్ అంట తెలగ అంటే. అది ఏందో నాకు గూగుల్ అదే చెప్పింది, నాకు తెలియదు. దాని గురించి రీసెర్చ్ చేస్తే అదే చెప్పింది. కళ్యాణ్ గెలవకూడదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక రీల్ని చాలా వైరల్ చేస్తున్నారు. అది ఏంటంటే, తెలగ జాతి మన కళ్యాణ్ పడాలకి అందరూ ఓట్లేయండి, కళ్యాణ్ గెలిచాడంటే 100 కార్లు తీసుకొస్తాను. ఒక పొలిటికల్ లీడర్ ఒక కమ్యూనిటీ మీటింగ్లో చెప్పుంటాడు అనమాట. దాని తర్వాత ఆ కమ్యూనిటీ మీటింగ్కి కళ్యాణ్ వాళ్ళ నాయన కూడా అటెండ్ అయి ఉంటారు. అప్పుడు ఒక యాంకర్ కూడా చెప్తా ఉంటుంది ఆ కమ్యూనిటీ మీటింగ్లో, ఇట్లా కళ్యాణ్ పడాలకు అందరం ఓటేద్దాం, అందరం గెలిపిద్దాం, మన తెలగ జాతి వాడిని గెలిపిద్దాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. బట్ దీనికి చాలామంది అలా ఎలా ఓట్లు వేయించుకుంటారు, అలా ఎలా చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. తుస్సు అంతా. బర్నీ గారు అఫీషియల్ పేజ్లో ఎవరో పోస్ట్ చేస్తే దానికి బర్నీ గారికి సంబంధం లేదు. సేమ్ కళ్యాణ్ తెలగ క్యాస్ట్ అని చెప్పి మా తెలగ క్యాస్ట్ వాళ్ళు అని చెప్పేసి ఆ తెలగ క్యాస్ట్ వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యి వచ్చి కళ్యాణ్కి సపోర్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే దానికి హౌస్లో ఉండే కళ్యాణ్కి అసలు సంబంధమే లేదు. ఈ క్యాస్ట్, ఈ కమ్యూనిటీ ఇదంతా నాకు అసలు ఇవంతా నాకు అసలు అంత ఎక్కవు. కానీ బ్లడ్లో నేను బిగ్ బాస్ హౌస్లో పోకముందు కూడా చెప్పాను, ఈ క్యాస్ట్లు ఇట్లాంటి కమ్యూనిటీలో ఆ పేర్లు పెట్టుకొని అయితే నాకు ఓటింగ్ ఎవరిని అడగద్దండి. బాగా ఆడుతా ఉన్నానా, నా గేమ్ బాగా నచ్చిందా, నా మాటలు నచ్చిందా, నా ఇవి నచ్చిందా, నా ప్రవర్తన నచ్చిందా, దాన్ని బట్టి ఓటే ఇచ్చి డాడీ, లేకపోతే వద్దు అని చెప్పిన. కానీ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా హ్యాండిల్ తీసుకొని చూస్తుంటే బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాళ్ళందరూ వాళ్ళ దాంట్లో వేసుకొని మన బ్రాహ్మణ్ అమ్మాయికి సపోర్ట్ చేయండి అని, నాయుడుస్ వాళ్ళ దాంట్లో వేసుకొని మన నాయుడు అమ్మాయికి సపోర్ట్ చేయమని. ఎవరికి వాళ్ళు స్వామి. నేను ఫేస్బుక్లో ఒక పేజ్లో నాయుడుస్ పేజ్లో కూడా మా నాయుడు అమ్మాయికి, మా రాయల్ అమ్మాయికి ఓట్ చేయండి అని చెప్పేసి అవన్నీ చూసి అమ్మని నేను అసలు ఎప్పుడు రా స్వామి నేను అంత క్లియర్గా వద్దనేసి చెప్పుకున్నాను. బికాస్ నా గేమ్ చూసే ఓట్ వేయాలనేసి అనుకున్నాను. ఐ బిలాంగ్ టు దిస్ కాస్ట్, ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్. ఆ ప్లేస్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఇవి జాతి, మత, కుల, భేద అట్లాంటివన్నీ ఏం లేదు. అయినా కూడా వాళ్ళు నాకే తెలియకుండా నన్ను దాంట్లో యాడ్ చేసుకునేసి దాంట్లో చేస్తున్నారు కదా. సో దానికి నాకు సంబంధం లేదు. సేమ్ గోస్ విత్ కళ్యాణ్ పడాలా ఆల్సో. ఆ అబ్బాయి హౌస్లో ఎట్లా ఆడుతున్నారో దాన్ని చూసి ఓటేయాలి. కానీ తెలగ జాతి, తెలుగు జాతి, తెలుగు అబ్బాయి, కన్నడ అబ్బాయి, ఆ అబ్బాయి, ఈ అబ్బాయి అని చెప్పేసి క్యాస్ట్ బేస్డ్ కానీ ఈ లాంగ్వేజ్ బేస్డ్ కానీ 100% మనం చూడకూడదు అని చెప్పేది నా పాయింట్.